నర్మదను కొట్టబోయిన సాగర్ని ఆపి శ్రీవల్లి కుట్రను బయట పెట్టిన ప్రేమ. ఇంతకు ఏం జరిగింది? అసలు నర్మదను సాగర్ కొట్టబోవడం ఏంటి? మరి సాగర్ని ఆపి శ్రీవల్లి కుట్ర ప్రేమ బయట పెట్టడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికైతే ఇంకా సాగర్ అసలే తండ్రి మీద చాలా కోపంగా ఉన్నాడు. ఎందుకంటే ఇటు నర్మదని పెళ్లి చేసుకున్న తర్వాత తన తల్లిదండ్రులకు దూరం చేసి ఈ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టానని, నేను ప్రేమించిన పాపానికి తన తల్లిదండ్రుల నుంచి ఎందుకు దూరం అవ్వాలని గత కొన్ని రోజులుగా తను ఎంతో క్షోభను అనుభవిస్తున్నాడు. ఏదో రకంగా నేను గవర్నమెంట్ జాబ్ కొట్టి నర్మదను వాళ్ళ పుట్టింటి వాళ్లకు దగ్గర చేయాలి, నేను ప్రేమించి నేను పెళ్లి చేసుకున్న నర్మద సంతోషంగా ఉండాలి, నా భార్య ముఖంలో సంతోషం చూడాలి, తన పుట్టింటి వాళ్ళు తనను కూతురిగా దగ్గరికి తీసుకోవాలి, నన్ను అల్లుడిగా స్వీకరించాలి అన్న ఉద్దేశంతో ఉన్న సాగర్కి 15 లక్షలు 20 లక్షలు ఏదో రకంగా సంపాదించి గవర్నమెంట్ జాబ్ తను సాధించలేకపోయినా కొనుక్కోవాలన్న ఉద్దేశంతో ఇంకా సాగర్ అయితే ఉన్నాడు. ఇంకా అలా ఏదో రకంగా డబ్బు సంపాదించాలని టిప్ టాప్గా రెడీ అయ్యి బయలుదేరతాడు. బయలుదేరేసరికి నాన్న ఇంట్లో కనిపించలేదు కాబట్టి నాన్న లేడు అనుకుని బయలుదేరిన సాగర్కి ఇంకా రామరాజు బయట గుమ్మంలో కూర్చుని పేపర్ చదువుతూ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే రామరాజు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పాను కానీ బయటికి నాన్న అని చెప్పనేసరికి బయటకా మిల్లుకి వెళ్ళవలసిన టైంలో బయటికి ఏంటి అనగానే మిల్లుకే నాన్న అని చెప్పనేసరికి ఇస్త్రీ బట్టలు వేసుకుని ఎవడైనా మిల్లుకి వెళ్తాడా? బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా ఇలా రెడీ అవుతాడా? ఒక్కొక్కసారి మనమే మూటలు మొయ్యాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అలాంటి తప్పుడు ఇలా ఇస్త్రీ బట్టలు వేసుకుని వెళ్తారా అని చెప్పనేసరికి నా కొడుకు ఈ బట్టల్లో అందంగా ఉన్నాడండి అంటూ బుచ్చమ్మనేసరికి నీ కొడుకు అందంగానే ఉన్నాడు, చేసే పనికి తగ్గట్టుగానే బట్టలు ఉండాలి. నీ కొడుకు ఏమన్నా కంప్యూటర్ జాబ్ చేస్తున్నాడా? వెళ్ళి ఏసీ కింద కూర్చోవడానికి కష్టపడి పని చేయాలి. అలాంటి తప్పుడు ఇలాంటి నలిగిపోయిన ఇస్త్రీ బట్టలు వేసుకుని ఎవడు వెళ్ళడు అని చెప్పి ఇంకా ఎప్పుడు బుద్ధి తెచ్చుకుంటావురా? నీకెప్పుడు జ్ఞానం వస్తుంది? ప్రేమించానన్నావు, పెళ్లి చేసుకున్నావు, ఇంటికి తీసుకొచ్చావు, బాధ్యత లేదా? భార్యని ఎలా చూసుకోవాలనేది బాధ్యత లేదా? నీకు అసలు పెళ్ళైన బాధ్యత ఉందా అంటూ తిట్టడం మొదలు పెడతాడు. అప్పటికే చాలా కోపంగా ఉంటాడు. కోపంగా ఉండేసరికి వెళ్ళు, ఇంకేం చేస్తున్నావు, వెళ్ళి బట్టలు మార్చుకురా అని చెప్పాను కానీ అలాగే నాన్న అనుకుంటూ తిట్టుకుంటూనే లోపలికి వెళ్ళిపోతాడు. అక్కడే గుమ్మంలో నర్మద ఉంటుంది. వెళ్ళి బట్టలు మార్చుకుని వస్తాడు. వచ్చేసరికి బండి తెద్దాం అనుకునేసరికి ఇలా రారా అని చెప్పాను కానీ ఏంటి అని చెప్పాను కానీ ఏంటా నోరులేస్తుందేంటి? చేసే పనులన్నీ వెదవ పనులే, ఒక్కటి కూడా పనికొచ్చే పని ఉండదు, ఎప్పుడు ఏదో ఒకటి తిట్లు తినే పనులే తప్ప ఉపయోగపడే పని ఏదైనా చేసావా? ఈ 2 లక్షలు తీసుకువెళ్ళి ఆ సావుకారు గారికి ఇచ్చేసేయి, ఆయనకి డబ్బు పంపిస్తానన్నాను, ఆలస్యమైంది, తీసుకెళ్ళి ఇచ్చేసే అనగానే అలాగే నాన్న అనుకుంటూ అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. ఇంకా నర్మద కూడా ఏం ఆలోచించుకు వెళ్ళి డబ్బులు ఇచ్చేసరదే సాగర్ అని చెప్పి చెప్పి వెళ్ళిపోయేసరికి అక్కడే చాటుగా ఉంటూ విన్న మాటలన్నీ వింటుంది కదా మన పొల్లలు పెట్టే మహారాణి వల్లి గారు. విని ఏంటి మద్ది గారు మీరు బాధపడుతున్నారా? నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది, మీరు మిల్లులో సూపర్వైజర్ చేస్తున్నారనుకున్నాను, కానీ మీరు మిల్లులో మూటలు మోస్తున్నారని తెలుసుకోలేకపోయాను. పాపం నర్మదకు తెలుసు అనుకుంటా, నర్మద బాధపడుతుంది మీరు మిల్లులో పనిచేస్తున్నారని. నా భర్తకు గుర్తింపు లేదు, ఆ మిల్లులో పడి పనిచేస్తున్నారు, నా భర్తకి ఏ పని చేత కాదు, ఇంకేం చేస్తాడు, పని చేత కాని మొగుడు మిల్లులో పనిచేయడం తప్ప అంతకు మించి ఏం చేతనవును అంటూ మాట్లాడింది, బాధపడింది అని చెప్పి చెప్తుంది. ఏం మాట్లాడుతున్నారు వదిన, ఎప్పటికీ నర్మద అలా అనుకోదు అనగానే నీ ముందు అనుకోదులే నువ్వు బాధపడతావని, హక్కను కదా, ఎంతైనా ఇంటికి పెద్ద కోడల్ని, తన బాధనంతా నాకు చెప్పుకుని ఎంతో బాధపడింది అని చెప్పి మాట్లాడేసరికి ఇంకేం చెప్పింది అనగానే నువ్వు అక్కడ పని చేతకాక, నీకు ఉద్యోగం చేయడం చేతకాక, మీ నాన్న చెప్పే కూలి పని చేసుకున్నట్టుగా చేసుకుంటున్నావని,
వాళ్ళ పుట్టింటి వాళ్ళకి దూరం అయ్యానని ఎంతో బాధపడుతుంది. అదే సాగర్ని ప్రేమించి ఉండకపోతే నేను చక్కగా ఏదో ఉద్యోగస్తుడిని పెళ్లి చేసుకునేవాడిని, చేసుకుని సంతోషంగా ఉండేదాన్ని. సాగర్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల నా పుట్టింటి వాళ్ళకి దూరమయ్యాను. సాగర్ ఒక చేత కానివాడు, మిల్లులో పని చేయడం తప్ప ఏమీ చేత కాదు అనుకుంటూ మొత్తం సాగర్కి నర్మద మీద ఫుల్లుగా ఎక్కిస్తుంది. అసలే తండ్రి మీద మంట మీద ఉన్నాడు. ఏదో రకంగా ఉద్యోగం సంపాదించాలి అన్న ఆలోచనతో ఉన్నాడు. ఇంకా ఏం చేస్తాడు, ఏ రకంగా తన కోపాన్ని చూపించాలో అర్థం కాని సాగర్ అయితే ఇంకా వల్లి మాటలన్నీ విన్న సాగర్కి పిచ్చ కోపం వస్తుంది. ఇంకా చాలా ఆవేశంగా బండి మీద వెళ్ళిపోతాడు. వెళ్ళు సాగర్, సాయంత్రం వచ్చాక నర్మదికి ఫుల్ కోటింగ్ ఉంటుంది. ఏటి నా జోలికే వచ్చేస్తారా, నా చేత ఉద్యోగం చేయిస్తారా, ఎలా చేయిస్తారో ఏం చేస్తారో చూస్తాను కదా, మీరెలా ఇంట్లో కాపరాలు చేస్తారో అది చూస్తాను. సాగరు ఇటు నర్మదని విడదీసేస్తే ఏ గొడవ ఉండదు. అటు ప్రేమ ధీరజ్ని కూడా విడదీసేయాలి. నేను బట్టలు ఉతుకుతుంటే సల్లోని నువ్వు మాత్రం మొగుడుతో డాన్సులు ఇకలు పక్కపక్కలు సరసాలును. నా మొగుడేమో వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడం తప్ప వేరే ఆప్షనే తెలియదు నా మొగుడికి అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంది. ఇంకా వల్లి అయితే ఇంకా వెళ్తాడు కదా, మిల్లుకి వెళ్ళినా చాలా కోపంగా ఉంటాడు. ఒరే నడిపోడా, ఎందుకురా అంత కోపంగా ఉన్నావు అని చెప్పాను కానీ ఏమీ లేదు మామ, నా జీవితం ఏంటో నాకే అర్థం కావట్లేదు. కట్టుకున్న పెళ్ళం దగ్గర విలువ లేదు, కన్న తండ్రి దగ్గర విలువ లేదు, ఇంట్లోనే నాకు విలువ లేదు అని చెప్పాను కానీ ఏమైందిరా నడిపోడా అని చెప్పాను కానీ నేను ఒక చేతకాని వాడిని కదా మామ, నాకు అసలు ఏమైనా చేతనవునా? చదువుకున్న మొద్దును నేను, చదివిన చదువుకి ఇక్కడ ఉండి కూలి పనోళ్ళ మూటలు మోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నా బతుకు అనుకుంటూ తిట్టుకుంటూ చేస్తాడు. ఇదేంటి వీడు ఎప్పుడూ లేనిది ఇంత కోపంగా ఉన్నాడు, ఈ కోపంలో ఏం చేస్తాడో ఏడు. వీడికి అసలే పిచ్చ కోపం వస్తే అస్సలు కంట్రోల్ చేయలేం. అలా కోపం వచ్చే కదా మొన్న బావ మీద కేకలు వేశాడు. ఇప్పుడేం పిచ్చి పని చేస్తాడో, వీడి పిచ్చి కోపం ఏదో రకంగా తగ్గాలి అనుకుంటూ ఇంకా ఆ పని చెయ్యి ఈ పని చెయ్యి అంటూ మాట్లాడుతుంటారు. ఎంత మాట్లాడినా వాడి కోపం మామూలుగా కాదు, పిచ్చ కోపంతో ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో సర్లే వీడి కోపం సాయంత్రానికి నర్మదను చూస్తే తగ్గుతుందిలే అనుకుని తన పని తను చేసుకుంటాడు. ఇంకా సాగర్కి చాలా కోపం వచ్చి ఇంకా మిల్లు దగ్గర నుంచి వెళ్ళడంతో చెప్పిన పనులు చేస్తూ విసుక్కుంటూ చాలా కోపంగా ఉంటాడు. ఇంకా అలాగే సాయంత్రానికి ఫుల్గా మందు తాగి ఇంటికి రాడు. ఏంటక్క ఇంటికి రాలేదా బావా అని చెప్పాను కానీ అదే కదా అర్థం కావట్లేదు. మామయ్య గారు కూడా వచ్చేసారు కానీ సాగర్ మాత్రం ఇంకా ఇంటికి రాలేదు. ఎందుకు రాలేదో ఏంటో, ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తున్నాడు అని చెప్పాను కానీ సాగర్ బావకి ఏదో పనుండి ఉంటుందక్క అందుకే రాలేదు అని. కానీ ఏం పనులు ఉంటాయి, మిల్లుకి వెళ్ళడం, మిల్లులో పని చేసుకుని ఇంటికి రావడం కదా, అంతకు మించి పనులే ఉంటాయి, ఇంటికి రావాలి కదా అని చెప్పాను కానీ వచ్చేస్తారు లెక్క. బావ ఎక్కడికి వెళ్తాడు, నిన్నొదిలి ఎక్కడికి వెళ్ళిపోలే అని చెప్పాను కానీ వెటకారం ఆడకు ప్రేమ, నేను చాలా టెన్షన్తో ఉన్నాను. పొద్దుట మామయ్య గారు మీ బావని తిట్టారు, మీ బావ అప్పుడు చాలా కోపంగా ఉన్నాడు, మరి తర్వాత ఏం జరిగిందో తెలీదు అని చెప్పనేసరికి ఇంకా సాగరు బండి అటు ఇటు తిప్పుకుంటూ తూలుకుంటూ వస్తాడు. వచ్చేసరికి అక్క నీకో విషయం చెప్పాలి అని చెప్పనేసరికి తర్వాత మాట్లాడుకుందాంలే ప్రేమ అని చెప్పి నర్మద కాస్త వెళ్ళిపోతుంది. బావ ఎందుకు ఇలా ఉన్నాడో నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది అని చెప్పి అనుకుని పొద్దుట వల్లి అక్క ఏదో చెప్తుంది బావకి. ఆ సమయంలో బావ చాలా కోపంగా ఉన్నాడు. ఆ విషయం నర్మదక్క చెప్దాము అనుకునే లోపు నర్మదక్క వెళ్ళిపోయింది. ఇప్పుడు సాగర్ బావ ఫుల్గా తాగేసి వచ్చాడు. ఏం జరుగుతుందో ఏంటో అనుకుంటూ ఉండేసరికి ఏంటి సాగర్ ఏంటిదంతా, మీ నాన్న ఇంకా నిద్రపోలేదు, నువ్వు ఇంకా ఇలా ఫుల్గా తాగేసి రావడం ఏంటి అనగానే నిద్రపో
చేసుకోలేదా? ఆయన నన్ను అనుమానిస్తాడు, నువ్వు నన్ను అవమానిస్తావు అని చెప్పాను. కానీ నేను నిన్ను అవమానించడం ఏంటి సాగర్? ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పాను. కానీ మరి అనుమానించకపోతే ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నాకు అసలు విలువ ఉందా? నేను ఒక మూటలు మోసుకునేవాడినే కదా నువ్వు హేళన చేస్తున్నావు. ఎంత డిగ్రీ చదివినా కానీ నాకు ఉద్యోగం రాలేదనే కదా నువ్వు హేళన చేసి మాట్లాడుతున్నావు. నన్ను పెళ్లి చేసుకోకపోయి ఉంటే నువ్వు మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండేదానివి కదా. నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే కదా నీ కుటుంబానికి నీకు ఈ బాధలు పడవలసిన పరిస్థితి వస్తుంది అంటూ మాట్లాడేసరికి సాగర్ ఏం మాట్లాడుతున్నావు? బుర్ర పని చేస్తుందా? నేను చెప్పానా నిన్ను పెళ్లి చేసుకోకపోయి ఉంటే నేను బాగుండేదాన్ని అనగానే నువ్వు నాకు చెప్పక్కర్లేదు, చెప్పవలసిన వాళ్ళు నాకు చెప్పారు. అయినా నీ మనసులో ఉన్నది ఇదే ఫీలింగ్ కదా, నీ మనసులోని ఫీలింగే కదా నాకు తెలిసింది. ఇంకెందుకు నేను చెప్పానా నువ్వు చెప్పావనా అని అంటూ మాట్లాడతావు? నీ మనసులో నా మీద ఉన్న ఉద్దేశం ఇదే కదా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు సాగర్? నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి? నిన్ను నేను తప్పు పట్టడం ఏంటి? నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకోవడం ఏంటి? అసలు నీకు బుర్ర బుద్ధి ఏమైనా పని చేస్తున్నాయా అని చెప్పాను. కానీ ఎంత మాట అన్నావే, మొగుడనే గౌరవం నీకుందా? మొగుడికి రెస్పెక్ట్ ఇవ్వాలని నీకు తెలీదా అంటూ చెయ్యెత్తేసరికి బావా అంటూ గట్టిగా ప్రేమ పిలుస్తుంది. ఎందుకంటే ప్రేమ ఉదయం మాట్లాడిన మాటలు వినలేదు, కానీ అసలు ఏం మాట్లాడిందనేది అర్థం కాదు. కానీ ప్రేమ ఎప్పుడైతే సాగర్ వచ్చాడో లోపలికి వచ్చి చూసేసరికి వల్లి కాస్త తన గదిలో ఉండి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది, నేను ఇలాంటి పని చేశాను అంటూ ఫోన్లో చెప్పేసరికి అయితే నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది. అంటే సాగర్ బావను రెచ్చగొట్టింది వల్లి అక్క అన్నమాట. ముందు అర్జెంటుగా వెళ్ళి సాగర్ బావ ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవని ఆపాలి అని చెప్పి పరుగున ప్రేమ వచ్చి కరెక్ట్గా నర్మదను కొట్టబోయేసరికి బావా అంటూ గట్టిగా అరుస్తుంది. ఏంటి మా భార్యాభర్తల మధ్య 1,00,000 ఉంటాయి అనగానే ఏం మాట్లాడుతున్నావు బావా? మీ భార్యాభర్తల మధ్య 1,00,000 ఉంటాయా? నువ్వు ఎవరి చెప్పుడు మాటలు విని ఇదంతా చేస్తున్నావో ఆ మనిషే సరిగ్గా లేదు. కావాలనే ఆ మనిషి నర్మదక్కకు నీకు గొడవ పెట్టాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేసింది. నువ్వు ఎవరితో మాట్లాడవో ఉదయం నేను చూశాను బావా. ఆ మనిషి చెప్పుడు మాటలు వినే కదా ఇప్పుడు నర్మదక్కను నువ్వు ఇంతలా కొట్టడానికి కారణమయ్యావు. చెయ్యెత్తి మరి నర్మదక్కను తప్పుగా పడుతున్నావు. నర్మదక్క ఏం తప్పు చేసింది బావా? నువ్వు రైస్ మిల్లో పని చేస్తావని తెలిసే నిన్ను ప్రేమించింది, రైస్ మిల్లోనే ఉంటావని తెలిసే నిన్ను పెళ్లి చేసుకుంది. అలాంటి నర్మదక్కన నువ్వు తప్పు పడుతున్నావు అని చెప్పనేసరికి ఏంటి ప్రేమ ఏం మాట్లాడుతున్నావు అనగానే ఉదయం సాగర్ బావతో వల్లి అక్క మాట్లాడిందక్క. ఏం మాట్లాడిందో ఏంటో నాకు అప్పుడు తెలియదు, కానీ ఇప్పుడు అర్థమైంది. కావాలని మనిద్దరం కలిసి వల్లి అక్కను టార్గెట్ చేశాం కదా, సో అందుకని సాగర్ బావకు నీకు గొడవ పెట్టాలి అన్న ఉద్దేశంతోనే సాగర్ బావను రెచ్చగొట్టింది. నువ్వు సాగర్ బావ రైస్ మిల్లో పని చేస్తున్నాడని బాధపడుతున్నావంట. నీకు ఏ పని చేత కాదు అని, సాగర్ బావకు ఏ పని చేత కాదని నువ్వు బాధపడుతున్నావని, ఏ పని చేయలేనివాడు అని, తనను పెళ్లి చేసుకోకపోయి ఉంటే ప్రేమించకపోయి ఉంటే మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుని హ్యాపీగా సంతోషంగా ఉండేదాన్నని, సాగర్ని పెళ్లి చేసుకోవడం వల్లే నా బ్రతుకు ఎలా తగలబడిందని నువ్వు వల్లి అక్కకు చెప్పుకుని బాధపడ్డావంటక్క. అదే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి మొత్తం చెప్తుంది. ఇప్పుడు సాగరు బయట నర్మద ఇద్దరు గొడవ పడుతున్నారు. వాళ్ళిద్దరూ గొడవ పడి నర్మద కాస్త పుట్టింటికి వెళ్ళిపోతుంది, ఇంకా ఉన్నది ప్రేమ మాత్రమే అని వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది అని చెప్పనేసరికి ఎప్పటికైనా అర్థమైందా సాగర్? మీ వదిన అంత మంచిదనుకుంటున్నావా? మీ వదిన కాపరాలు చెడగొట్టే మనిషి, మోసాలు చేసి అబద్ధాలు చెప్పి మరీ పెళ్లి చేసుకుంది కదా, ఆ మాత్రం చేయకపోతే ఎలా కుదురుతుంది అనేసరికి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ అప్పుడే రామరాజు గుమ్మం దగ్గరికి వస్తాడు. ఏదో బయట గొడవ అవుతుందే అనుకుంటూ బయట గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ఏం మాట్లాడడం ఏంటి,
మీ వల్లి వదిన మంచిదనుకుంటున్నావా? మీ వల్లి వదిన ఏమన్నా సక్రమంగా పెళ్లి చేసుకుందనుకుంటున్నావా? మీ వల్లి వదిన అబద్ధాలు చెప్పింది, మోసాలు చేసింది. అందరూ అనుకుంటున్నట్టు తను ఎంఏ ఇంగ్లీష్ చదవలేదు. వాళ్ళమ్మ తీసుకొచ్చింది కూడా డూప్లికేట్ సర్టిఫికెట్. ఆ విషయం మాకు తెలిసే తన నోటి వెంటే నిజాన్ని బయట పెట్టించాలని ప్రయత్నించాము. కానీ సర్టిఫికెట్ తెచ్చి నోర్లు మూయించారు. నిజానికి ఆ సర్టిఫికెట్ ఫేక్ సర్టిఫికెట్. ఆ సర్టిఫికెట్ తీసుకుని ఎక్కడికైనా జాబ్కి వెళ్ళినా వాళ్ళు జాబ్ ఇవ్వరు. ఒకవేళ ఇస్తే మాత్రం మీ వదినకి ఏమొచ్చు? పట్టకోస్తే అక్షరం ముక్క రాదు. తెలుగు సరిగ్గా మాట్లాడడం రాదు. ఇంగ్లీష్ మాట్లాడడమా అస్సలు రాదు. ఈ విషయాలన్నీ మేము తెలుసుకున్నామని, మేమెక్కడ బయట పెట్టేస్తామేమోనన్న ఉద్దేశంతో మమ్మల్ని ఇంట్లోంచి బయటకు గెంటేయడం కోసం ఇంత పెద్ద ప్లాన్ చేసింది అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు నర్మదా? ఇదంతా వల్లి వదిన చేసిందా అనగానే, మరి కాదా, మేమిద్దరం వల్లి గురించి బయట పెడతామని ప్లాన్ చేయడం వల్లే వల్లి ఈ రకంగా చేసింది. ఎందుకంటే తను చదువుకున్నాను అని చెప్పింది అబద్ధం కాబట్టి. వాళ్ళ ఇల్లు అబద్ధం, వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉన్నాయని చెప్పడం అబద్ధం, వాళ్ళు కోటీశ్వర్లని చెప్పడం అబద్ధం. ఇవన్నీ అబద్ధాలే. ఈ విషయాలన్నీ ఎక్కడ బయట పడిపోతాయోమోనన్న భయంతోనే వల్లి ఇన్ని నాటకాలు ఆడి మేమిద్దరం బయట పెట్టేస్తామని, నీకు నాకు గొడవ పెడితే నువ్వు నన్ను ఏదో ఒకటి అంటే నేను పుట్టింటికి వెళ్ళిపోతే తన గురించి ఎవరు ఆలోచించరు. అలాగే ప్రేమ గురించి కూడా ఏదో ఒకటి చేస్తే తను వెళ్ళిపోతే తన గురించి ఎవరు బయట పెట్టరు. తను ఆడింది ఆట పాడింది పాట కింద సాగుతుంది అన్న ఉద్దేశంతోనే వల్లి ఈ రకంగా ప్లాన్ చేసింది అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా రామరాజుతో పాటు ఇటు సాగర్ కూడా షాక్ అయిపోతాడు. అంటే వల్లి వదిన చెప్పేదంతా అబద్ధమేనా? నువ్వు నా గురించి బాధపడలేదా అని చెప్పాను, కానీ నీ గురించి నేనెందుకు బాధపడతాను? తండ్రికింత సపోర్ట్గా ఉన్నందుకు సంతోషపడుతున్నాను. కానీ నువ్వు మీ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళాలి అంటే నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి కదా అని చెప్పాను. కానీ చూడు సాగర్, పెళ్ళైన అమ్మాయికి తల్లిదండ్రులంటే ఇష్టం ఉంటుంది, కాదనను. కానీ తన తల్లిదండ్రులను అత్తామామల్లో చూసుకుంటుంది. తన భర్తే తన సర్వస్వమని కోరుకుంటుంది. మరి అలాంటిది నువ్వు నాతో ఉంటే నేను సంతోషంగా ఉంటాను, కానీ నా పుట్టింటి గురించి నువ్వు ఆలోచించి నీ తండ్రికి నువ్వు దూరం అవ్వడం నాకు ఇష్టం లేదు. నీకు ముందు నుంచి చెప్తున్నాను, మీ నాన్న మనసును నొప్పించొద్దని. ఒక్క మాట విను. పెళ్ళయి చేసుకున్న తర్వాత మరొక తండ్రి అయితే ఇద్దరిని మెడపట్టి బయటకు గెంటేసేవారు. కానీ మీ నాన్నగారికి కొడుకులంటే చాలా ఇష్టం, పంచప్రాణాలు. మిమ్మల్ని పైకి కోప్పడినా మీ మీద చూపించే ప్రేమ చూపిస్తూనే ఉంటారు. నువ్వనగా ధీరజనగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆల్రెడీ మీ నాన్నగారు నీ దగ్గర మాట తీసుకున్నారని కూడా చెప్పావు, ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకోవద్దు అని చెప్పి. అయినా సరే మనం ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చినా కొన్ని రోజుల తర్వాత కోపం చూపించినా ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు కదా. అలాంటి మంచి హృదయం ఎవరికి ఉంటుంది? నిజంగా మా నాన్నకు మామయ్య గారు లాంటి మంచి హృదయం లేదు. నా ప్రేమను అర్థం చేసుకుంటే మా నాన్న నిన్ను కూడా అల్లుడుగా అంగీకరించేవారే. కానీ మీ నాన్నలా మా నాన్న ఆలోచించలేదు. మా నాన్న మూర్ఖత్వంగా ఆలోచించాడు. మీ నాన్నలా ఆలోచించుంటే చాలా గొప్పగానే ఉండేది. చూడు సాగర్, నేను తక్కువగా అనుకోలేదు, తక్కువ అంచనా వేయలేదు. నువ్వు నీ చదువుని పక్కన పెట్టి మీ నాన్నకిచ్చిన మాట కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్నా, మీ నాన్న నిన్ను ఇబ్బంది పెట్టినా, ఎన్ని మాటలంటున్నా నువ్వు ఇంకా రైస్ మిల్లోనే పని చేస్తున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. తండ్రి మాటకు ఇంత విలువనిచ్చే వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నానని. ఎప్పుడూ నిన్ను తక్కువ చూపు చూడను. నువ్వంటే నాకు చాలా గౌరవం సాగర్ అని చెప్పి మాట్లాడేసరికి నర్మదా అంటూ నర్మదను హక్ చేసుకుంటాడు. బాధపడుతూ ఉంటాడు. ఎందుకు బాధపడుతున్నావు? అయినా వల్లి అక్క ననాలి. వల్లి అక్కే బావకి లేనిపోని అన్నీ చెప్పి పెట్టింది అని చెప్పనేసరికి చెప్తాను, వల్లి పని ఎలా చెప్పాలో అలాగే చెప్తాను. నేను చెప్తూనే ఉన్నానక్క, నా నగలు దొంగతనం చేసింది కూడా వల్లి అక్కే అన్న విషయం బయట పెడదాము అంటే వద్దు, మన కుటుంబం గురించి ఆలోచించాలి. మామయ్య గారు బాధపడతారు. పైగా
చందుబావ కూడా బాధపడతాడు అని చెప్పి నువ్వు నోరు మూయించేశావు. ఇదంతా వల్లి అక్కే చేసిందన్న విషయం నీకు తెలిసినా నువ్వు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అంటూ ప్రేమ కాస్త అనేసరికి, అవును, మనం వల్లి గురించి ఆలోచించి చాలా పెద్ద తప్పు చేశాము. నా కాపురమే చెడగొట్టడానికి ప్లాన్ చేస్తుందా అని చెప్పి వల్లి అక్క అంటూ గట్టిగా పిలిచేసరికి ఇంకా అందరూ గుమ్మం దగ్గరికి వెళ్ళడంతో రామరాజు నిలబడి అక్కడ ఉంటాడు. రామరాజు అక్కడ ఉండేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు వీళ్ళంతా కూడా. అది మామయ్య గారండి అనగానే, ఇప్పటి వరకు మీరు చెప్పిందంతా నేను విన్నాను. వల్లి ఎలాంటిదో తెలుసుకున్నాను, వల్లి ఏ రకమైందో తెలుసుకున్నాను అంటూ మాట్లాడేసరికి, అది కాదు మామయ్య గారండి అని చెప్పాను. కానీ ఎందుకు ఇంకా తన గురించి మీరు దాచిపెట్టాలనుకుంటున్నారు? ఎప్పుడూ లేనిది సాగరు నర్మద మీద చెయ్యి అంతవరకు వచ్చింది అంటే ఏ రకంగా చేసిందో తెలుస్తుంది కదా. ఇంకా తనని వెనకేసుకు రావాలని చూస్తున్నారా? తను తప్పు చేయలేదని అనుకుంటున్నారా అంటూ మాట్లాడేసరికి, అది కాదు మామయ్య గారండి, వల్లి అక్క ఏదో అని చెప్పాను కానీ వదిలేసే, నేను ఎట్టి పరిస్థితుల్లో వదులును అని చెప్పి ఇంకా అక్కడి నుంచి రామరాజు లోపలికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఇంకా సాగరు నర్మద చేయి పట్టుకోవడంతో, వదులు, వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట విని నేనంటూ ఏంటో నీకు తెలియదా? నేను ఎలాంటి దాన్నో నీకు తెలియదా? నా మనస్తత్వం నీకు తెలియదా? నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావనుకున్నాను, నా మీద పూర్తి నమ్మకంతో చేసుకున్నావనుకున్నాను. కానీ నువ్వు నా మీద నమ్మకంతో చేసుకోలేదని ఇప్పుడంతా అర్థమవుతుంది అనగానే, అదేంటి సాగర్ అలా మాట్లాడతావు, అదేంటి నర్మద అలా మాట్లాడతావు అని చెప్పాను. కానీ కాదా మరి నువ్వు నా మీద నమ్మకంతో చేసుకున్నావా? లేదు కదా. మరి నేను అన్ని మాటలు అన్నానని, నేను తక్కువ చేసి మాట్లాడానని, నీకు ఉద్యోగం లేదని నేను ఎప్పుడైనా అన్నానా? నువ్వు నేను అంతా కలిసి ఉండాలని కోరుకున్నాము. నేను అన్నానని తను అంటే మాత్రం నువ్వు నమ్మేసి నన్నే కొట్టడానికి వచ్చావు. సమయానికి ప్రేమ వచ్చి చెప్పింది కాబట్టి సరిపోయింది. అదే ప్రేమ రాకపోయి ఉంటే నువ్వు నన్ను కొట్టేవాడివి కదా. నిజంగా తప్పు చేశాను ధీరజ్, సాగర్, నిన్ను నమ్మి నేను ఈ ఇంటికి వచ్చి తప్పు చేశాను అంటూ ఇంకా నర్మద కాస్త వెళ్ళిపోతుంది. అవును బావా, పాపం నర్మదక్కకు నువ్వంటే చాలా ఇష్టం, కానీ నర్మదక్కను బాధ పెట్టావు అని ఇంకా ప్రేమ నా అక్క అనుకుంటూ వెళ్తుంది. వల్లి అనుకుంటూ లోపలికి వెళ్ళిన రామరాజు, నువ్వు నిజంగా ఎంఏ ఇంగ్లీష్ చదివావా లేదా అని చెప్పనేసరికి, అది మామయ్య గారండి సర్టిఫికెట్ అని చెప్పాను. కానీ సర్టిఫికెట్ కాదు, నువ్వు చదివావా లేదా అది మాత్రం అడుగుతున్నాను. దొంగ సర్టిఫికెట్ మీ అమ్మ వాళ్ళు తెచ్చారని నాకు అర్థమైంది. మరి దొంగ సర్టిఫికెట్ తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఎందుకు మాట్లాడతావు? ఎంఏ ఇంగ్లీష్ నువ్వు చదవలేదు, చదవకుండానే చదివాను అని అబద్ధాలు చెప్పావు, మోసాలు చేశావు. అంటే కుటుంబాన్ని సర్వనాశనం చేయాలన్న ఉద్దేశంతోనే నువ్వు ఉన్నావు. ఎంత తప్పు పని చేశావు. నా పెద్ద కొడుకు ఏమీ తెలియని అమాయకుడు, అలాంటి వాడి మనసుని ఎంతగా నొప్పించావు. వాడిని పెళ్లి చేసుకుంటే అదృష్టవంతురాలివి అనుకున్నాను, కానీ వాడు నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల వాడు ప్రతి క్షణం బాధలు పడాల్సిన పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు. అసలు వాడిని ఏం చేశాడు? అబద్ధాలు చెప్తారా? మోసాలు చేస్తారా? చదువు లేకపోయినా చదువుకున్నానని చెప్తారా? మీకు ఆస్తి అంతస్తులు లేవు, చదువులు లేవు, చెప్పిందన్నీ అబద్ధాలే, చేసినవన్నీ మోసాలే. బంగారం దొంగతనం చేసింది కూడా నువ్వేనంట కదా. పాపం ఆ రోజు తిరుపతి గారిని పట్టుకుని ఎంతలా కొట్టానో. దొంగతనం నువ్వు చేసి ఆ నగలు దాచిపెట్టడానికి నాటకాలేసావా? ప్రేమ నర్మద ఆ నగలు బయటకు తీసుకొచ్చారు కాబట్టి. లేదంటే నన్ను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టుండేవారు. పోలీస్ స్టేషన్లో పెట్టడానికైనా సరే నేను తప్పు చేస్తే ఎంత శిక్ష అయినా అనుభవిస్తాను. తప్పు చేయకపోయినా ఎదిరింటి వాళ్ళు ప్రతి క్షణం నన్ను అవమానిస్తూనే ఉంటారు. ఆ విషయం నువ్వు కల్లారా చూసి కూడా నగల విషయంలో దాచిపెడతావా? మనది కాంది ఏది కూడా మనం అసలు దగ్గర పెట్టుకోకూడదు. అలాంటిది ప్రేమ నగలు నువ్వు దగ్గర పెట్టుకోవడమే కాకుండా నువ్వు దాచిపెడతావా? ప్రేమ నగలు దాచిపెట్టి నా ఇంటి పరువును తీయాలని చూస్తావా? చిచి, ఏం బుద్ధిలో మీ అమ్మ వాళ్ళవి నీ అందరి ఒకటే బుద్ధులు అనుకుంటా అంటూ ఇంకా రామరాజు మాట్లాడేసరికి, అది కాదు మామయ్య గారండి అనగానే,
వినయంగా ఉంటే నిజంగా నువ్వు మంచిదానివి, ఎంతో వినయంగా ఉన్నావు, నా కుటుంబానికి పెద్ద కోడల స్థానంలో ఉండి ఎంతో గొప్పగా ఉన్నావని తెగ సంతోషపడ్డాను. నువ్వు అబద్ధాలు చెప్పి మోసాలు చేసి ఇంత వినయం నటిస్తావు అని అస్సలు అనుకోలేదు అంటూ ఇంకా రామరాజు అనేసరికి, అది కాదు మామయ్య గారండి, నేను ఇదంతా కావాలని చేయలేదు, మంచి కుటుంబానికి నన్ను కోడలుగా చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే ఈ రకంగా మా వాళ్ళు చేశారే తప్ప మిమ్మల్ని మోసం చేయాలి, మిమ్మల్ని బాధ పెట్టాలి అనే ఉద్దేశం మా వాళ్ళకి లేదు మామయ్య గారు, అర్థం చేసుకోండి అని చెప్పి ఇంకా నర్మద కాస్త చెప్పేసే సారీ వ ప్రే వల్లి కాస్త చెప్పేసేసరికి, అర్జెంటుగా మీ వాళ్ళని పిలిపించు, వాళ్ళతోటే తేల్చుకుంటాను, మీకు మోసం చేయడానికి మా కుటుంబం తప్ప ఏ కుటుంబం దొరకలేదా అని మీ వాళ్ళనే నిలదీస్తాను అంటూ రామరాజు చెప్తాడు. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? ఇంకా వల్లి తన నోటిని తన మనస్తత్వాన్ని ఎప్పటికి మార్చుకుంటుంది? ఒక పక్క తను ఇబ్బందులు పడుతున్నా ఎదుటి వాళ్ళ కాపరాలు కోల్చడానికే చూసినందుకు తన మీదకే అంత ముప్పు వచ్చింది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.